గుడ్ మార్నింగ్ బాయ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు నావల్ డాక్యార్డ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ట్రేడ్ అప్రెంటిస్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంపైల్ చేసి మీకు చెప్పడం జరిగింది. సో దెర్ ఆర్ వేరియస్ క్వశ్చన్స్, ప్లీజ్ గో త్రూ. ఏవైతే మీకు రావో వాటిని రాయడానికి ట్రై చేయండి, ఏవైతే వస్తాయో సో వాటిని స్కిప్ చేస్తూ వెళ్ళిపోండి. సో లెట్ us see, ఇనీషియలీ మనకి మ్యాథ్స్ అనేది 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ పాలిగాన్ హ్యావింగ్ 5 sides ఈజ్ నోన్ యాజ్ పాలిగాన్. అంటే మోర్ దాన్ ఇప్పుడు ఏవైతే 3 ఉన్నాయో దేర్ ఆల్ పాలిగాన్స్. సో ఇక్కడ పెంటగాన్ అని చెప్పుకోవచ్చు. క్వాడ్రిలేటర్కి అయితే 4 ఉంటాయి, పెంటగాన్కి అయితే 5 sides ఉంటాయి, హెక్సాగాన్కి అయితే 6, ఆక్టా అంటే 8 అనమాట, డెకా అంటే 10. ఈ విధంగా మోర్ దాన్ 4 ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము పాలిగాన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇదొక homework laga. A classroom has equal number of boys and girls. 6 girls left to play coco, leaving twice as many boys as girl in the classroom. What was the total number of girls and boys present initially అని చెప్పి ఇది ఒక క్వశ్చన్ మీకు. ప్లీజ్ గో త్రూ దిస్ అండ్ మెసేజ్ మీ వాట్ ఎవర్ ద ఆన్సర్ హ్యాస్ కమ్. నెక్స్ట్, an amount of money is distributed among P, Q and R in the ratio 6:19:7. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా అమౌంట్ PQRకి ఈ విధంగా 6:19:7 రేషియోలో పంచడం జరిగింది. ఆర్ అనేవాడు గివ్స్ 200 ఆఫ్ హిస్ షేర్ టు క్యూ. ఆర్ అనేవాడు ఏం చేశాడంటే 200 రూపాయలు క్యూకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళ రేషియో అనేది 3:10:3 అయిందనమాట. కానీ ఇక్కడ పి అనేవాడు మాత్రం కాన్స్టెంట్ కాబట్టి 3ని కాస్త ఇంటూ 2 చేస్తే 6:, సో ప్రతి ఒక్కటి మనము ఈక్వలైజ్ చేయాలి కాబట్టి పీని ఈ విధంగా 6:20:6 అనేది రావడం జరుగుతుంది. అక్కడ 7 కాస్త 6 అయిపోయింది, 19 కాస్త 20 అయిపోయింది. అంటే ఆ 1 చేంజ్ అనేది 200 రూపీస్ అని చెప్పుకోవచ్చు. ఆ 1 చేంజ్ 200 రూపీస్ అయినప్పుడు టోటల్ అమౌంట్ మనం చూసినట్లయితే ఇనీషియలీ ఎంత ఉండిందంటే 6 + 19 + 7 అంటే 32 × 200 అంటే 6400 అనేది మనం చూసినట్లయితే ఇనీషియల్ అమౌంట్ అని ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లోర్ of a rectangle room is 20 feet and 10 feet respectively. Square tiles of 2 feet dimension having 3 different colors are placed on the floor. The first row of the tiles on all sides of black color. Out of the remaining 1/3 is of white color and the remaining are of blue colors. How many blue color tiles are there? You have to find out ఎన్ని బ్లూ కలర్ టైల్స్ ఉన్నాయి. ఏ విధంగా ఈ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇచ్చిన తర్వాత సో ఆ 2 feet డైమెన్షన్ 3 కలర్స్ ప్లేస్ చేసిన తర్వాత ఎన్ని ఉన్నాయని మనం కనుక్కోవాలి. ఇట్స్ హోంవర్క్ ఫర్ యూ. సో ఆ 2 questions అనేది యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. మీరు నాకు చేసి మెసేజ్ పెట్టండి బై వాట్సాప్. నెక్స్ట్ ఏంటంటే ఒక అరిథమెటిక్ మీన్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకేంటంటే ఎక్స్ కనుక్కోవాలి. అరిథమెటిక్ మీన్ అనేది ఇవ్వడం జరిగింది. 6, 8, 10 ఎక్స్ అండ్ 7 ఈజ్ ఎంత అంటే 8 అనమాట. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ విధంగా x = 9 అనేది రావడం జరుగుతుంది. ఎలా అంటే 6 + 8 + 10 + x + 7 / 5 = 8 అయితే ఆ విధంగా x = 9 అని మనం తెలుసుకోవచ్చు. ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ఎ యూనిఫామ్ స్పీడ్. ఇట్ క్రాసెస్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ 120 meters long in 12 seconds and another 170 meters long in 60 seconds. ఓవరాల్ ఏంటంటే 120 meter ప్లాట్ఫామ్ అయితే 12 సెకండ్లలో, 170 meter ప్లాట్ఫామ్ అయితే 16 సెకండ్లలో. అంటే 120 అయితే 12 సెకండ్లో అయినప్పుడు 170 16 సెకండ్లో అయినప్పుడు ఆ టైం గ్యాప్ చూసినారా, 16 seconds 14 seconds యొక్క టైం గ్యాప్ అనేది 4 seconds అనమాట. ఆ 4 seconds అనేది ఈ 50 meters ట్రావెల్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి ఈక్వలైజింగ్ స్పీడ్ అనమాట. d1/t1 is equal to d2/t2 చేస్తే x + 120 / 12 is equal to x + 170 / 16 అనమాట. దీని ప్రకారం x = 30 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద అరిథమెటిక్ మీన్ ఇట్స్ ఆల్రెడీ డన్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 radii of 2 circles ఈజ్ 7 centimeters. ఇక్కడ 2 రేడి యొక్క సమ్ అనేది 7 centimeters ఇచ్చాడు. ద డిఫరెన్స్ ఆఫ్ 2 circles ఎంత అంటే 8 అనమాట. దెన్ ఫైండ్
నెక్స్ట్ మనం చూసినట్లయితే 7 మైనస్ ఎక్స్ అనుకుంటే వాటి యొక్క రేడియస్ అనేది, సో మనము వీటి యొక్క సర్కంఫరెన్స్ అనేది 8 ఇచ్చాడు కాబట్టి 2π ఇంటూ r మైనస్ r అంటే దాని ప్రకారం మనం ఈజీగా విల్ గెట్ దాట్ x ఈక్వల్ టు 63/22 అనేది రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్. మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2πr అనేది మనము 8 కంపారిజన్ చేసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సెంట్రోమీడియన్ అంటారు. సెంట్రోమీడియన్ అంటే సెంట్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఈ మీడియన్స్ తోటి ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుందో దాన్ని మనము ఈ విధంగా మనము సెంట్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. అదే పర్పెండిక్యులర్ అంటే సర్కమ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఆల్టిట్యూడ్స్ అంటే ఆర్థో సెంటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా కంపల్సరీ కొన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటంటే అంటే πr² అని చెప్పుకోవచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత అంటే 2πr అనమాట. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ హైట్ 14 సెంటీమీటర్ is 616 స్క్వేర్ సెంటీమీటర్, ఇట్స్ వాల్యూమ్ విల్ బి అన్నాడు. దీని ప్రకారం మనం చూసినట్లయితే రైట్ సర్క్యులర్ సిలిండర్ 616 అనేది స్క్వేర్ సెంటీమీటర్ ఉంటే హైట్ ఈక్వల్ టు 14 అయినప్పుడు 2πr ఈక్వల్ టు 616 స్క్వేర్ సెంటీమీటర్ అనమాట. సో మనకి ఇచ్చాడు కాబట్టి వీటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది 2πr ఈక్వల్ టు 616 అయినప్పుడు వాల్యూ ఆఫ్ హెచ్ మనం ఈక్వలైజ్ చేస్తే ఆర్ వాల్యూ అనేది 7 రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్ వాల్యూ 7 వస్తుందో అప్పుడు మనకి ఈజీగా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటర్ ఫార్ములా అంటే πr²h అనేది ఫార్ములా అయినప్పుడు ఈజీగా మనకి 2156 సెంటీమీటర్ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ, ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ 2x + 3y + 4 = 0 టచెస్ x యాక్సిస్. ఎప్పుడైతే x యాక్సిస్ టచ్ అవుతుందో అప్పుడు y ఎంత అంటే ఈక్వల్ టు 0 అనమాట. అప్పుడు y ఈక్వల్ టు 0 అయినప్పుడు 2x + 3 ఇంటూ y ప్లేస్లో 0 పెట్టినప్పుడు x ఈక్వల్ టు మనకు -2 అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ x. నెక్స్ట్, ఏ గార్డెనర్ బ్రాట్ 5 rabbits ఆఫ్టర్ 2 months rabbit became 10. 5 తెచ్చాడు, 2 నెలల తర్వాత 10 అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 4 months దే బికేమ్ 20 ఇఫ్ ద గ్రోత్ కంటిన్యూ ఆన్ ద సేమ్ రేషియో. ఈ విధంగా గ్రోత్ అనేది సేమ్ రేషియోలో కంటిన్యూ అయింది. వాట్ వుడ్ బి ద నంబర్ ఆఫ్ ర్యాబిట్ ఆఫ్టర్ 1 year అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే సో యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్, రెడ్ మార్క్స్ చూసుకోవచ్చు. సో ఆఫ్టర్ 1 year అనేది 320 అనేది కావడం జరుగుతుంది. సో రెడ్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ 2 × 6 12 అనమాట. సారీ. నెక్స్ట్ వీ హ్యావ్ 0.05 ఇంటూ 0.04 డివైడెడ్ బై 0.02. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.01 రావడం జరుగుతుంది. యూ కెన్ సీ హౌ ఇట్ హ్యాస్ బీన్ డన్. The decimal expansion of 147 divided by 120 is, that is 1.225 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ ద 3 numbers ఈజ్ 15 more than ద యావరేజ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ ఆఫ్ దీస్ నంబర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ నెంబర్ అండ్ ద థర్డ్ నెంబర్? సో దీని ప్రకారం మనం చూసినట్లయితే a + b/2 = b + c / 2 + 15 అయితే సో మనకి ఇక్కడ ఈజీగా ఇచ్చిన ప్రకారము ఇక్కడ మనము ఫస్ట్ సెకండ్ యొక్క యావరేజ్ అనేది ఎంతకు సమానంగా ఉంటుందంటే సెకండ్ అండ్ థర్డ్కే 15 మోర్ అనమాట. కాబట్టి సో ఈ విధంగా మనము ఈక్వలైజ్ చేసుకుంటే a - c అనేది అంటే ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఈజీగా 30 అనేది రావడం జరుగుతుంది అనమాట. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఆల్ఫా, సైన్ ఏ ఎంత అంటే టీటా వాల్యూస్ ఆల్వేస్ -1 నుంచి 1 మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి if a triangle ABC is similar to triangle PQR, if AB is equal to 8, PQ is equal to 6, the ratio of their areas అన్నాడు. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే AB/PQ is equal to 8/6 అయినప్పుడు 4/3 అనేది 4:3 అనేది సైడ్స్ రేషియో అయితే ఏరియా అనేది √3/4 × A² ప్రకారము 16:9 అనేది వాటి యొక్క రెస్పెక్టివ్ ఏరియాస్ అని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. ద సమ్ ఆఫ్ ages of 2 boys is 20 years. 4 years ago the product of their ages in years, that is 48 అనమాట. ఇప్పుడు x + y అనేది 20 years అయితే x = 20 - y అనమాట. సో వాటి యొక్క ప్రొడక్ట్ అనేది y × 20 - y = 48 కాబట్టి అది ఏంటి 20. ఇప్పుడు మనం దీని ప్రకారం చూసినట్లయితే 4 years ago అనమాట. సో దాని ప్రకారం మనకి ఈజీగా వీ కెన్ ఫిగర్ అవుట్ ఎగ్జాక్ట్లీ. సో ఆన్సర్స్ అనేది కొన్ని కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. సో వీ కెనాట్ డూ. సో ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఇది కెనాట్ డిటర్మైన్ అనేది రావడం జరిగింది. హౌ ఇట్ హైజ్ అనేది యూ ప్లీజ్ గో త్రూ దిస్ ఎగ్జాక్ట్లీ ఎలా ఆన్సర్ అనేది. ఫైండ్ ద 2 consecutive odd positive integers, sum of their squares is 290. 2 consecutive odd positive integers అంటే x + 1. ఇప్పుడు x =
ఇక్కడ మనము 2 అనుకుంటే మనం ఆటోమేటికల్లీ 3 and 5 అనేది రావడం జరుగుతుంది. ఆడ్ పాజిటివ్ కన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ నంబర్స్ అనమాట. సో వాటి యొక్క స్క్వేర్ చూసినట్లయితే x+1 హోల్ స్క్వేర్ ప్లస్ x+3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 290 ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం చేసుకుంటే x ఈక్వల్ టు మనకి 10 రావడం జరుగుతుంది. సో ద నంబర్స్ ఆర్ 11 and 13 అని ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. ద హైట్ ఆఫ్ ద రాడ్ ఈజ్ ఆఫ్ 2 meters and then its shadow is 2√3 meters. Then find the angle of the elevation of the sun. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి యాంగిల్ అనేది హైట్ అనేది 2 అయితే దాని యొక్క షాడో 2√3 అయితే ఈజీగా మనము tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3 అని ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మ్యాథమెటిక్స్ అనేది ఐ హోప్ దిస్ మే బీ లిటిల్ బిట్ ఫాస్టర్ ఫర్ యూ. మీరు స్లోగా చేసుకొని మరి మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి ఆన్సర్స్ ఏదైతే దాంట్లో మీకు homework ఇవ్వడం జరిగింది. గో త్రూ దాట్. సో విల్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ 766730 సో మీకు ఈజీగా నేను ఏం చేస్తానంటే ఐ విల్ సెండ్ యూ ఆన్ PDF రిగార్డింగ్ 2100 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ జీకే చూసినట్లయితే విచ్ ప్లానెట్ లైస్ బిట్వీన్ ద జూపిటర్ అండ్ యురేనస్ అంటే యురేనస్కి మరియు జూపిటర్కి మధ్యలో ఉండేది సాటర్న్ అనమాట. జాజన్ అంటారు తెలుసు కదా మనకి. సో ఎస్ దట్ ఈస్ బ్యూటిఫుల్ ప్లానెట్ విచ్ హాస్ గాట్ రింగ్ అనమాట. దానికి రింగ్ అనేది కూడా ఉంటుంది. ద ఫేమస్ ఫుట్బాలర్ ఒలివర్ రోల్ఫ్ ఖాన్ ఏ దేశానికి సంబంధించినోడు అంటే జర్మనీ దేశస్థుడు. సో యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఫుట్బాల్ ప్లేయర్స్, ఏ దేశానికి ఏ చెందిన ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా మనకు తెలియాలి. ద స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అంటే అస్సాం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాఫీ అయితే మనం చూసినట్లయితే కర్ణాటక అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1885. ఇది ఫామ్ చేయడం జరిగింది. ఇనీషియలీ అనీ బెసెంట్ వాజ్ ద ప్రెసిడెంట్ అనమాట. అనూప్ కుమార్ ఈజ్ రిలేటెడ్ టు కబడ్డీ స్పోర్ట్స్ అనమాట. అనూప్ కుమార్ అనేది కబడ్డీ ప్రోకి సంబంధించిన అతను ప్లేయర్. ద లార్జెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ నేషనల్ క్యాన్సర్ వాజ్ ఓపెన్డ్ ఇన్ ఒడిషాలో ఈ విధంగా మనం చూడొచ్చు. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. ఈ న్యూట్రాన్ కనుక్కున్నాడు. ఆక్సిజన్ని ఎల్విస్ ప్రీస్లీ కనుక్కున్నాడు, జోసెఫ్ ప్రీస్లీ. నెక్స్ట్ వీ హ్యావ్ ద భోపాల్ డిజాస్టర్ అనేది జరిగింది కదా 1984లో. దాంట్లో మిథైల్ ఐసోసైనైడ్ అనేది లీక్ కావడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏంట్రా అంటే క్యాన్బెర్రా అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రియా అయితే వియన్నా అనమాట. ద ఫ్లాగ్ బీరర్ ఫర్ ఇండియన్ అట్ ద 2016 రియో ఒలింపిక్స్ అంటే అభినవ్ బింద్రా ఇతను గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. హీ వాజ్ ద ఫ్లాగ్ బీరర్ ఫర్ ద 2006 రియో ఒలింపిక్స్ అనమాట. వేర్ ఈజ్ ద ఎక్సర్సైజ్ కాకడు 2018 బీయింగ్ హెల్డ్ అంటే ఆస్ట్రియాలో ఈ కాకడు ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ద యంగెస్ట్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ టెస్ట్ డెబ్యూట్ అంటే పృథ్వీ షా అనే అతను ఈ విధంగా యంగెస్ట్ సెంచరీ అనేది ఈ విధంగా టెస్ట్ డెబ్యూట్లో స్టార్ట్ చేయడం జరిగింది చాలా తక్కువ వయసులోనే. నేటివ్ ప్లేస్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏంట్రా అంటే రామేశ్వరం అని చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవర్రా అంటే జయంతి పట్నాయక్ అనే ఆమె మొట్టమొదటి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ పిక్చర్స్ ఇన్ ఇంటర్నెట్. ద లార్జెస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంట్రా అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది లార్జెస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. 73rd అమెండ్మెంట్ ఏంట్రా అంటే పంచాయత్ రాజ్ అని చెప్పుకోవచ్చు. అదే 73 ఆర్టికల్ 370 ఏంట్రా అంటే స్పెషల్ స్టేటస్ ఫర్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకోవచ్చు. ద టర్మ్ కిక్ ఆఫ్ అనేది దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి సంబంధించింది. ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఎవరు రాయడం జరిగిందంటే ఇగ్నైటెడ్ మైండ్స్ ఇండియా విజన్ 2020 అనేది ఏపీజే అబ్దుల్ కలాం రాశారు. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రోజ్గార్ యోజన ఎవరంటే మనకి శ్రీ నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రోజ్గార్ యోజన అని చెప్పుకోవచ్చు. ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటంటే ఆర్బీఐ అని అంటారు. శక్తికాంత దాసు ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని చెప్పుకోవచ్చు. ద బ్రిటిష్ గవర్నర్ జనరల్ హూ బ్యాన్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీష్ ప్రథ అంటే లార్డ్ విలియం బెంటిక్ అనే అతను అలాంగ్ విత్ ద రాజా రామ్మోహన్ రాయ్ ఈ విధంగా సతీప్రథ మరియు ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావడం జరిగింది ఇండియాకి. ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఏరియా వైజ్ అంటే గోవా, అదే పాపులేషన్ వైజ్ అయితే సిక్కిం అని చెప్పుకోవచ్చు. ద విన్నర్ ఆఫ్ 72nd సంతోష్ ట్రోఫీ ఎవరు అంటే సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్ సంబంధించింది అనమాట, కేరళ అని చెప్పుకోవచ్చు. ద డేవిస్ కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ అంటే టెన్నిస్ సంబంధించింది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే బాంబేలో ఉంది. ద ఆథర్ ఆఫ్ ద బుక్ ప్లే యాజ్ యూ లైక్ ఇట్ అనేది ఎవరు రాశారంటే విలియం షేక్స్పియర్ రాయడం జరిగింది. రైట్ టు ఓట్ అనేది ఒక పొలిటికల్ రైట్ అనమాట. ద హిల్స్ దట్ కనెక్ట్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే నీలగిరి పర్వతాలు, దీన్నే బ్లూ మౌంటైన్స్ అంటారు. ఇవి ఈస్టర్న్ మరియు వెస్టర్న్ ఘాట్స్కి కనెక్ట్ చేస్తాయని చెప్పుకోవచ్చు. రా అబ్రివేషన్ ఏంటంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనమాట. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ కేఎం కరియప్ప అనే అతను ఇనీషియల్ మెయిడన్ చీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు, ప్రజెంట్ కాదు, ఇది మెయిడన్ అనమాట.
ద మెటర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే 30 జనవరి గాంధీ ఎప్పుడైతే చనిపోయాడో అదే రోజే ఈ విధంగా మెటర్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ద ప్లానెట్ లైజ్ బిట్వీన్ జూపిటర్ అండ్ యురేనస్ చూసినట్లయితే దట్ ఈస్ సాటర్న్, ఆల్రెడీ చెప్పాను. సో ఒలివర్ రోల్ఫ్ ఖాన్ అనేది జర్మనీ అతనికి సంబంధించిన అతను. ద టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ కన్వర్ట్స్ ఇంటూ గ్యాస్ అంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. ద న్యూక్లియర్ రియాక్టర్ హూస్ ఫ్యూయల్ అంటే దాని ఫ్యూయల్ ఏంట్రా అంటే యురేనియం అని చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ ప్రైస్ కంట్రోల్ వాజ్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని అతను ఫస్ట్ ముస్లిం రూలరు ఎవరైతే ప్రైస్ కంట్రోల్ గురించి ఈయన ఇనిషియేట్ చేయడం జరిగింది. తాన్సేన్ ఎవరు అంటే ఒక గ్రేట్ మ్యూజిషియను, వాజ్ ద కోర్ట్ ఆఫ్ ఎవరి కోర్టులో ఉండేవాడు అంటే తాన్సేన్ అనేవాడు అక్బర్ కోర్టులో ఉండేవాడు. బీర్బల్ మరియు తాన్సేన్ వీళ్ళందరూ అక్బర్లో కోర్టులో ఉండేవాళ్ళు అనమాట. ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆర్ అటెండెడ్ బై అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విధంగా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ కావడం జరిగింది. నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అంటే కాన్పూర్లో మనము షుగర్ ఇన్స్టిట్యూట్ అనేది మనం చూడొచ్చు. ద ఎడ్యుకేషన్ డే అనేది 11 నవంబర్ జరుపుకుంటారు. ఎవరి బర్త్ యానివర్సరీ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇదని అబ్దుల్ కలాం ఆజాద్ కాదు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. అతని బర్త్డే రోజే ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఆన్ ద రివర్ అంటే కృష్ణా నది పైన మనము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. బర్ముడా ట్రయాంగిల్ అనేది వెస్టర్న్ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఈ బర్ముడా ట్రయాంగిల్ అనేది మనం చూడొచ్చు. ప్లీజ్ గుర్తుంచుకోండి, ఈ బర్ముడా ట్రయాంగిల్లో మ్యాక్సిమం ప్లేన్స్ అనేది మిస్ అవుతూ ఉంటాయి, షిప్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి. ఇది వెస్టర్న్ నార్దర్న్ అట్లాంటిక్ ఓషన్లో మనం చూడొచ్చు. అట్లాంటిక్ ఓషన్లో, నాట్ ద పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్లో మనం ఇది చూడొచ్చు. నెక్స్ట్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ లాంచ్డ్ ఆన్ 26 జూలై 2019 ఏంద్ర అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అనేది న్యూక్లియర్ పవర్ సబ్మరైన్. అదే స్కార్పియన్ క్లాస్ అడిగాడంటే ఐఎన్ఎస్ కల్వేరీ చెప్పాలి. ఐబీఆర్డీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటే వరల్డ్ బ్యాంక్ని ఐబీఆర్డీ కూడా అని చెప్పుకోవచ్చు. ద గుప్తా కింగ్ హూ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య వాజ్ అంటే చంద్రగుప్త 2 ఈ విధంగా టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య అనేది మనం చూడొచ్చు. అదే చంద్రగుప్త మౌర్యుని చంద్రగుప్త 1 అని చెప్పుకోవచ్చు. ద పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఇది నా పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్ చేస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ద కంట్రీ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ హ్యాస్ నాట్ అడాప్టెడ్ ద సింగిల్ కరెన్సీ అంటే ఈ విధంగా యూరో అనేది ఏది అడాప్ట్ చేయలేదంటే యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ అనేది ఈ యూరోని అడాప్ట్ చేయలేదన్నమాట. వాళ్ళ యూకే యొక్క దాని ప్రకారం చూసినట్లయితే మనకి యూ విల్ ఫైండ్ డాలర్స్ ఓవర్ దేర్. సో యూరోపియన్ కరెన్సీ వాట్ ఎవర్ ఈజ్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ అంటే ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ యొక్క కరెన్సీ ఏంట్రా అంటే పౌండ్స్లో చూడొచ్చు మనము. యూఎస్ఏ అనేది డాలర్స్లో చూస్తారు. ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంట్రా అంటే ఇవి 5 ఉన్నాయన్నమాట. యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఏబీసీఆర్ఎఫ్ అని చెప్పుకోవచ్చు, ఆర్సీ అని చెప్పుకోవచ్చు. ఏబీసీఆర్సీ అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్, ఏబీసీఆర్ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ద ఆథర్ ఆఫ్ ద బుక్ మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని లాల్ కృష్ణ అద్వానీ రాయడం జరిగింది. ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది వాజ్ రివోకెడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1911. ఎప్పుడైతే 1905లో లార్డ్ కర్జన్ డివైడ్ చేశారు, లార్డ్ హెడింగ్ అని అతను దీన్ని అగైన్ క్యాన్సిల్ చేయడం జరిగింది 1911లో. సో లార్డ్ హెడింగ్ అని అతను మెయిన్ రీజన్ అనమాట ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ ఇన్ 1911. ద ఫస్ట్ టాకీ ఫిల్మ్ ఏంట్రా అంటే అలమారా అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి టాక్లెస్ ఫిలిం అంటే రాజా హరిశ్చంద్ర. మన డైరెక్ట్ చేసింది ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే. అందుకే అతన్ని పేరు మీదనే మనము దాదాసాహెబ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టాక్లెస్ మూవీ ఏంట్రా అంటే దట్ ఈజ్ రాజా హరిశ్చంద్ర. టాకీ మూవీ ఏంట్రా అంటే అలమారా అనమాట. బ్లూ రెవల్యూషన్ ఫిషరీకి సంబంధించింది. ఇండియా హ్యాస్ ద మ్యాక్సిమం ఫారిన్ ట్రేడ్ విత్ ఎవరితో అంటే యూఎస్ఏ తోటి అని చెప్పుకోవచ్చు. ద మోస్ట్ అర్బనైజ్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదిరా అంటే సింగపూర్. ద న్యూ నేమ్ ఆఫ్ ఓల్డ్ రీజన్ సియామ్ అని ఏ దేశాన్ని పిలిచేవాళ్ళు అంటే థాయిలాండ్ని ముందు సియామ్ అని పిలిచేవాళ్ళు. ద గ్రేట్ పోయెట్ అమీర్ ఖుస్రో బర్త్ ప్లేస్ ఏదిరా అంటే పటియాలి అని చెప్పి థా అనే ప్లేస్లో మనం చూసినట్లయితే అమీర్ ఖుస్రో యొక్క బర్త్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ఓర్ అని తెలుసుకోవచ్చు. ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ ఆర్గనైజ్డ్ బై అంటే కనిష్కుడు 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెడ్ చేశాడని చెప్పుకోవచ్చు. అతను లీడ్ చేయడం జరిగింది. లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ డైనాసిటీ ఇబ్రహీం లోడీ అనే అతను లాస్ట్ రూలర్ అని తెలుసుకోవచ్చు. ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పాను, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మై కంట్రీ మై లైఫ్ అనేది లాల్ కృష్ణ అద్వానీ. సో అగైన్ ఇట్ ఈస్ రిపీటెడ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వీ హ్యావ్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏదైనా అంటే పోర్ట్ బ్లేర్ అని చెప్పుకోవచ్చు. ద ఫాలోయింగ్ డిసైడ్స్ ఇఫ్ ఎ పర్టికులర్ బిల్ ఈజ్ ఎ మనీ బిల్ ఆర్ నాట్ అంటే ఎవరు డిసైడ్ చేస్తారంటే మనీ బిల్లా కాదా అనేది స్పీకర్ ఆర్ లోక్సభ
అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము సైన్స్ చూసినట్లయితే ద స్పీడ్ ఆఫ్ లైట్ విల్ బి మినిమం వైల్ పాసింగ్ త్రూ గ్లాస్లో పాస్ అయ్యేటప్పుడు తక్కువగా ఉంటుంది. వెన్ ఎ రే ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్ టువర్డ్స్ నార్మల్ అండ్ స్లో డౌన్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ హీలియం అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రెడాను వాటి అన్నిటికీ 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్స్లో ఉంటాయి అని తెలుసుకోవాలి. మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ టు గివ్ ఏ సాల్ట్ అండ్ హైడ్రోజన్ అని తెలుసుకోవాలి. ఏ క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని తెలుసుకోండి. ఈ బ్లీచింగ్ పౌడర్ మ్యానుఫ్యాక్చర్లో క్లోరిన్ అనేది చాలా యూస్ఫుల్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్ ఏంట్రా అంటే కూలుమ్ అని తెలుసుకోవచ్చు. టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్ ఏంట్రా అంటే ఖచ్చితంగా మనం 273 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే C-0/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180 అని గుర్తుంచుకోవాలి. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 273 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. విచ్ గ్యాస్ ఈజ్ రిలేటెడ్ విత్ వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు బ్లీచింగ్ పౌడర్ అంటే క్లోరిన్ అని చెప్పుకోవచ్చు. నెగటివ్ యాక్సలరేషన్ ఈజ్ దెన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్ యాక్సలరేషన్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ డజంట్ అక్కర్ వైల్ రైడింగ్ ఏ బైసైకిల్. కెమికల్ ఎనర్జీకి సంబంధమే లేదు. వైల్ రైడింగ్ బైసైకిల్ మెకానికల్ ఎనర్జీ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మొమెంటమ్ ఈజ్ మెజర్డ్ యాజ్ అ మాస్ ఇంటూ వెలాసిటీ యొక్క ఈ ప్రొడక్టే మొమెంటమ్ అని తెలుసుకోవచ్చు. ఫోర్స్ అయితే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు ద మాస్ నెంబర్ అండ్ ద అటామిక్ నెంబర్ అని మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనమాట. వెన్ ఎ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎ సర్క్యూట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ రిమైన్స్ ద సేమ్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ వెన్ ఎ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎ సర్క్యూట్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ రిమైన్స్ ద సేమ్ అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా న్యూట్రాన్స్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందో. 1 కిలో వాట్ అవర్కి ఎంత సమానం అంటే 3.6 × 10⁸ జౌల్స్కి అనేది సమానం అని తెలుసుకోండి. ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ టు స్టే అట్ రెస్ట్ ఆర్ టు కీప్ మూవింగ్ విత్ ద సేమ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ అంటే దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. మనకు తెలుసు ఏదైనా ఒక వస్తువు రెస్ట్లోనే ఉంటుంది, పోతానే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం లా ఆఫ్ ఇనర్షియా అంటారు. మనము ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ లా అనేది లా ఆఫ్ ఇనర్షియా, సెకండ్ లా అనేది ఫోర్స్కి డెఫినేషను, థర్డ్ లా అనేది మనం చూసినట్లయితే యాక్షన్ అండ్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ యూజ్ టు ప్రివెంట్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ గెటింగ్ ఆక్సిడైజ్డ్ అంటే ఈ విధంగా ఆక్సిజన్ అనేది హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ఆక్సిడైజ్ కాకోకుండా. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ప్రోపీన్ ఏంట్రా అంటే C3H8. మనకు తెలుసు ఆల్కేన్స్ అనేది CnH2n+2 ఫార్ములా ప్రకారము N అనేది 3 అయినప్పుడు H8 అనేది రావడం జరుగుతుంది. ద కార్పెల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఫ్లవర్ అని తెలుసుకోవచ్చు. ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సన్సెట్ అండ్ అపారెంట్ సన్సెట్ ఎంత అంటే 2 నిమిషాలు అనేది ఖచ్చితంగా మామూలు సన్సెట్కి కనపడే సన్సెట్కి యొక్క మధ్య తేడా. ద ఆక్సిడేషన్ రియాక్షన్ విచ్ ప్రొడ్యూస్ హీట్ అండ్ లైట్ ఏదైనా అంటే కంబషన్ చేయడం వల్ల మనకి హీట్తో పాటు లైట్ కూడా రావడం జరుగుతుంది ఏదైనా కాల్చడం వల్ల. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆర్బిటల్ వెలాసిటీ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ అన్ ఆటమ్ ఏంట్రా అంటే పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్ L గ్రేటర్ దాన్ M గ్రేటర్ దాన్ N అని చెప్పుకోవచ్చు. ఇక్కడ K ఈజ్ గ్రేటర్ దాన్ L గ్రేటర్ దాన్ M గ్రేటర్ దాన్ N అనమాట. సో దిస్ ఇస్ ఆర్బిటల్ వెలాసిటీ, ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ అనమాట ఒక ఆటమ్ యొక్క. ప్లాస్మోడియం అనేది రీప్రొడ్యూస్డ్ బై మల్టిపుల్ ఫిషన్ ద్వారా ఇది ప్లాస్మోడియం రీప్రొడ్యూస్ అవుతుంది. విచ్ వేవ్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ సోనార్ అంటే మామూలుగా మనం షిప్లో వాడతాం కదా సోనార్, అండర్ గ్రౌండ్ సబ్మరైన్ ఆబ్జెక్ట్స్ కానీ డెప్త్ కనుక్కోవడానికి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది యూజ్ అవుతాయి. హాట్ వాటర్ ఈజ్ ఏ సెమీ సాలిడ్ అని చెప్పుకోవచ్చు. దీన్నే డ్యూటెరియం ఆక్సైడ్ కూడా అంటారు D2O. ద రిలీజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ పాండ్స్ అండ్ వీల్స్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ మస్కిటోస్ అంటే గాంబూజియా ఫిష్ అనేది ఈ విధంగా వాటర్లో వదలడం వల్ల వాటి యొక్క లార్వాలని ఈ మస్కిటో యొక్క లార్వాలని తినేస్తుంది అనమాట. ద చార్జ్ క్యారియర్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కండక్టర్లో చార్జ్ క్యారియర్ ఏంట్రా అంటే ఎలక్ట్రాన్స్ అని తెలుసుకోవచ్చు. వాట్ వుడ్ బి అబ్జర్వ్డ్ వెన్ ఏ డైల్యూట్ ఇథనోయిక్ యాసిడ్ ఈజ్ పుట్ ఆన్ ఏ బ్లూ లిట్మస్ పేపర్ అంటే ఈ ఇథనోయిక్ యాసిడ్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఆ బ్లూ లిట్మస్ పేపర్ కాస్త రెడ్గా మారిపోతుంది. ద షేప్ ఆఫ్ ఈస్ట్ సెల్ ఈజ్ అంటే బోత్ ఓవల్ అండ్ స్పెరికల్ షేప్లో ఉంటుందని గుర్తుంచుకోండి ఈ ఈస్ట్ సెల్ అనేది. ద సైంటిస్ట్ డిస్కవర్డ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియం ఎవరు అంటే మేరీ క్యూరీ అనే ఆమె, మేరీ క్యూరీ ఇద్దరు రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియం అనేది కనుక్కోవడం జరిగింది. వాళ్ళు చనిపోయారు కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే వై డూ మౌంటైనర్స్ సఫర్ ఫ్రమ్ నోస్ బ్లీడింగ్ అట్ హై ఆల్టిట్యూడ్ అంటే ఎక్కువగా డ్యూ టు లో ఎయిర్ ప్రెషర్, అక్కడ తక్కువగా లో ప్రెషర్ అనేది ఉంటుంది, అక్కడ వాళ్ళకి
ఈ విధంగా బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ టీత్ ప్రజెంట్ ఇన్ చిల్డ్రన్ అంటే టోటల్ 20 అనేది మనం చూడొచ్చు. ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ కాల్డ్ అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అనమాట, మ్యూకస్ మెంబ్రెయిన్. మ్యూసిన్ ఈ స్టిక్కీ సబ్స్టెన్స్ ఇన్ సలైవా అండ్ ప్రొవైడ్స్ ఈజీ మూమెంట్ ఫర్ ద ఫుడ్ అనమాట. అండ్ దీంట్లో ఉండేది ఏందిరా అంటే టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ స్టిక్కీ మెంబ్రెయిన్ మ్యూసిన్ అనేది ఈ విధంగా ఫుడ్ని ఈజీ మూమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. 1 నానోమీటర్ అనేది 10 ఆమ్స్ట్రాంగ్కి ఈక్వలెంట్ అని గుర్తుంచుకోండి. ద మెయిన్ డిస్టెన్స్ ఆఫ్ సన్ ఫ్రమ్ ద ఎర్త్ ఏంట్రా అంటే ఆస్ట్రానామికల్ యూనిట్లో మనం మెజర్ చేస్తారనమాట. ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఎంత అంటే 98.7 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పి ఇట్ ఈస్ నాట్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఇట్ ఈస్ ఫారెన్ హీట్. 98.6 ఫారెన్ హీట్, అదే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ద ఫోర్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్ అనమాట. ద రూట్ పార్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ మెచ్యూర్ ఎంబ్రియో బై రాడికల్ ద్వారా ఈ విధంగా రూట్ పార్ట్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ద బోన్ డిఫార్మిటీస్ అక్కర్ డ్యూ టు ద ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఫ్లోరిన్. ఎక్కువగా ఫ్లోరిన్ తీసుకోవడం వల్ల మనకు బోన్స్ అనేది మనకి డిఫార్మేషన్ అనేది మనం చూడొచ్చు. బౌలెక్స్ అనేది కూడా రావడం జరుగుతాయి అన్నమాట. ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ స్టోర్డ్ ఇన్, ఈ విధంగా బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అని ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఆడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతాయని గుర్తుంచుకోండి. ఈ విధంగా టోటల్ మీకు 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నావల్ డాక్యార్డ్ కన్సర్నింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కండక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఐ హోప్ మీరు ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. యూ విల్ ఫైండ్ 800+ వీడియోస్ ఇన్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ మనీ. వీ రిక్వెస్ట్ యూ టు షేర్ ఇట్ టు యువర్ friends. If you get selected, you can donate me on my WhatsApp 766730 252 on my Google Pay. Thank you. Have a good day. Have a great life.